హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే క్యాబేజీ తోటి ఆవపెట్టిన కూర అయితే చేశాను. చాలామంది క్యాబేజీ ఇష్టంగా తినరు, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ముందు క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసి ఒక 4 విజిల్స్ అలా వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నెలోకి 2 స్పూన్ల ఆవాలు అలాగే 2 ఎండుమిర్చి తీసుకుని నీళ్ళలో నానబెట్టి కుక్కర్ వేచి ఉడికేలోపు ఈ పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. చిన్న అంగుళం ముక్క అల్లము, తర్వాత ఇవి కూడా వేసి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాబేజీ కూడా ఉడికిపోయింది. స్ట్రైనర్లో వేసేసి వాటర్ అంతా తీసేయాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని కొన్ని గుప్పడు పల్లీలు రంగు మారేంత వరకు వేయించుకుని తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేయాలి. ఇవి కూడా రంగు మారిన తర్వాత ఆవాలు కూడా వేసి అవి చిటపటమన్న తర్వాత కొంచెం జీలకర్ర అలాగే ఒక 6 ఎండుమిర్చి, కరివేపాకు, 4 పచ్చిమిర్చి సన్నగా చీరికలుగా చేసుకున్నవి కూడా వేసుకుని పోపునంతా బాగా వేగనివ్వాలి. ఈ పోపు అంతా వేగిన తర్వాత మనం క్యాబేజీ పక్కన పెట్టుకున్నాం కదా, అది వాటర్ అంతా పిండేసుకుని దీంట్లో మనం యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇది యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు అలాగే ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. కారం అనేది యాడ్ చేయము, ఎందుకంటే అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ కారం వేస్తున్నాం కాబట్టి అదే సరిపోతుందండి. ఇప్పుడు తాలింపు అంతా క్యాబేజీకి పట్టే వరకు ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. మగ్గించేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే ఆవ పెడుతున్నాం కాబట్టి అది చేదుగా ఉంటుంది, అందుకని వేడి మీద వేయకూడదు. అలాగే తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత ఒక నిమ్మకాయ రసం మొత్తం పిండుకుని మీరు ఈ ప్లేస్లో చింతపండు కూడా వేసుకోవచ్చు, కానీ నిమ్మకాయ టేస్ట్ అయితేనే బాగుంటుంది. తర్వాత మనం పేస్ట్ పెట్టుకున్నాం కదా ఆవు పిండి నూరుకుని, నాకైతే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అండి, అందుకనే 1 స్పూనే వేసాను. ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకొని వేడి రైస్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. క్యాబేజీ నచ్చిన వాళ్ళు ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. క్యాబేజీ స్మెల్ కొంతమందికి నచ్చదు, కానీ ఇలా అయితే చాలా బాగుంటుంది. ఇదేనండి ఈరోజు రెసిపీ. బాయ్ అండి.